హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టులో ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే ఈరోజు అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి క్లర్క్, అలాగే రిసెప్షనిస్ట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సో ఈ వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి మీకు వాళ్ళే కాల్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అండ్ మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 34 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబులే. సో దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అయితే రావాలి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి వరుసగా నోటిఫికేషన్స్ జిల్లాల వారీగా రిలీజ్ చేస్తారు కాబట్టి మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రాగానే అప్డేట్ ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జిల్లా కోర్టుల్లో రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎటువంటి డీడీలు తీయడము అలాంటిది ఏమీ లేదు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్లో మీకు 4th and 5th పేజీలో ఇచ్చేస్తారు. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ మీరు ప్రింట్ తీసుకొని ఇందులో మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలో చెప్తాను. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ఈ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించేసి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది చేయించారనమాట. సో గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఎవరంటే మనకి గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి లైక్ స్కూల్ హెచ్ఎం కానీ లైక్ మనకి ఎంఈఓ కానీ అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి గెస్టెడ్ హోదా ఉన్నవాళ్ళు. సో వాళ్ళ చేత మీరు అటెస్టేషన్ అనేది చేయించాలి. దీంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఆ యొక్క ఆఫీసర్స్ చేత అటెస్టేషన్ అంటే సిగ్నేచర్ అనేది చేయించాలన్నమాట. తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఏ పోస్ట్కి మీరు అప్లికేషన్ పంపిస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఫస్ట్ సీరియల్ నెంబర్ దగ్గర వచ్చేసి ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటుందో మీ నేమ్ ఆ విధంగా ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలి. మొత్తం అప్లికేషన్ ఫామ్ కూడా క్యాపిటల్ లెటర్లో మంచిగా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఏజ్ January 1, 2026 కల్లా మీ యొక్క ఏజ్ ఎంత, తర్వాత మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ తర్వాత మీకు ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, అండ్ తర్వాత నెక్స్ట్ 6th వచ్చేసి మీ యొక్క పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత 7th వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, అండ్ నెక్స్ట్ 8th వచ్చేసి మీ యొక్క క్యాస్ట్. సో మీరు బీసీ అయితే బీసీ సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత వెదర్ బిలాంగ్స్ టు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ అని చెప్పేసి అంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు నో అని చెప్పేసి అయితే రాసేసేయండి. ఈ విధంగా సింపుల్గా నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత నెక్స్ట్ 10th వచ్చేసి మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించి మీ జిల్లాకి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఇక్కడ రాయండి, లేకుంటే ఇది వదిలేసినా పర్వాలేదు అనమాట. నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసినా పర్వాలేదు. 11th వచ్చేసి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా, సో ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత 12th కూడా నో అని చెప్పేసి ఇవ్వండి, అండ్ 13th కూడా నో అని చెప్పేసి అయితే ఈ విధంగా రాయండి. అండ్ 14th వచ్చేసి కూడా మీరు ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి, నో అని చెప్పేసి ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత సిగ్నేచర్ ఇక్కడ పెట్టండి. తర్వాత ఈ పేజీలో కూడా మీరు డిక్లరేషన్ తర్వాత సైన్ పెట్టేసి మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు మీ యొక్క డేట్ అనేది రాసేసి వాళ్ళకి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేసేసి మనకు ప్రతి జిరాక్స్ కాపీ పైన గెస్టెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ చేయించిన తర్వాత వాళ్ళకి అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. సో మీరు స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ కానీ మనకు అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో ఏ అడ్రస్కి పంపాలో కూడా చెప్తాను. సో ఆ యొక్క అడ్రస్కి మనం అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది అనమాట. సో మన ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఏదైతే మీరు పంపిస్తారో ఆ యొక్క పోస్టల్ ఎన్వలప్ కవర్ పైన
మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఆఫీస్ అసిస్టెంట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది కంపల్సరీగా అయితే మెన్షన్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మనము వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీస్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ పోస్ట్లకి అయితేనేమో 20,000 రూపీస్ వరకు సాలరీ పే చేస్తారు. రిసెప్షనిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్లకేమో 15,000 రూపీస్ పే చేస్తారు. ఆఫీస్ ప్యూన్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్ ఏవైతేనో వాటికేమో మీకు 14,000 వరకు కూడా సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఏదైతే క్యాలెండర్ ఇయర్ ఉంటుందో సో దాని ప్రకారం మీకు లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అన్ని పోస్టులకి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి May 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి జనరల్ వాళ్ళైతే 34 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 39 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు. జస్ట్ మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించాలి. వచ్చిన అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ ప్యూన్ అంటే అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఆఫీస్ అటెండర్ డ్యూటీస్ని పర్ఫామ్ చేసి ఎలిజిబిలిటీ అనేది ఉండాలన్నమాట. ఇంకా మీ ఇక్కడ సపోజ్ స్టాఫ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేటువంటి వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉండాలన్నమాట. ఇంకా వేరే ఏదైనా వర్క్ చెప్తే. అండ్ ఇంకోటి మనకి రిసెప్షనిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఉన్నాయి ఇందులోనే. సో వీటికి క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిండి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ వర్బల్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ మీకు గుడ్ టైపింగ్ స్పీడ్, మంచి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ వర్క్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్కి సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్. సో దీనికి వచ్చేసి ఏంటంటే మనకి టైపింగ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. మనకి 40 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటు ఈ యొక్క స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ మీకు ఫైల్ మెయింటెనెన్స్కి సంబంధించి, ప్రాసెసింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. సో అన్ని పోస్టులకు కూడా మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. సో వేకెన్సీస్ వచ్చేసేమో ఆఫీస్ అసిస్టెంట్కి 3 ఉన్నాయి. అండ్ మిగతా పోస్టులకేమో ఈచ్ 1 పోస్ట్ అనేది కేటాయించడం అనేది జరిగింది. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ నోటిఫికేషన్లో మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జనగాన్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 16th జూన్. ఎక్కువ టైం అయితే లేదు. వీలైనంత తొందరగా వీడియో చూసిన వెంటనే మీరు వాళ్ళకి అప్లికేషన్ అది పంపించేసేయండి. సో మనకి ఏ విధంగా పంపాలంటే అప్లికేషన్ కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీరు కొరియర్ ద్వారా మాత్రమే వాళ్ళకి అప్లికేషన్ పంపేటువంటి ప్రయత్నం చేయండి. సో అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి సో మన ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ యొక్క అడ్రస్కి మాత్రమే మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ పంపాల్సినటువంటి చిరునామా టు ద చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ జనగాన్. ఈ యొక్క అడ్రస్కి మనము కొరియర్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పంపాలి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి పోస్ట్ ద్వారా కాకుండా కొరియర్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి మీరు అందులో ఎన్వెలప్ కవర్లో పెట్టేసి పంపించేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీ జిల్లాకి సంబంధించి జాబ్ అప్డేట్ కోర్టుకి సంబంధించి రాగానే డెఫినెట్గా అప్డేట్ ఇస్తాను. మర్చిపోకుండా మీ యొక్క జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అందులోనే అప్లికేషన్ ఫామ్ ఉంది. డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించేసేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.